హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యామ్ రజ్జీ బ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే సాంబార్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా అయితే నేను ములక్కాయలు ఒక 6 తీసుకున్నాను. ఒకటి సొరకాయ, 2 క్యారెట్, 2 ఆనియన్స్, ఒక టమాటో, 6 పచ్చిమిర్చి అండ్ చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్. పప్పు కూడా ఎంత క్వాంటిటీ తీసుకుంటానో చూసేయండి. నేను ఈ గ్లాస్తో అయితే 1.5 గ్లాస్ పప్పు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. పప్పు కుక్కర్లో వేసి ఒక 4-5 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చూసేయండి. కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మనము చింతపండుని కూడా నానేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ పోసి చూడండి, నానబెట్టాను. ఇప్పుడు మనము వెజిటేబుల్ అన్నీ కట్ చేసుకుందాము. ఇలా అన్నీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సన్నగా. పప్పు కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందైతే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లిపాయ, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, కరివేపాకు. నేనైతే ములక్కాయ, సొరకాయ, క్యారెట్, టమాటో తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఇష్టం ఉన్న వెజిటేబుల్ వేసుకోవచ్చు సాంబార్లో. ఇప్పుడు ఈ వెజిటేబుల్ ఇందులోకి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి ఆయిల్లో. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి చింతపులుసుని అండ్ కారాన్ని యాడ్ చేసుకుందాం. కొంచెం కారం స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చింతపులుసుని అయితే యాడ్ చేస్తున్నాను. పులుపు చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది మరిగేటప్పుడు మనం పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మరగనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా మరుగుతుందో. ఇప్పుడు మనం గార్నిష్ కోసం అయితే కొత్తిమీర అండ్ సాంబార్ మసాలా యాడ్ చేసుకుందాము. సాంబార్ మసాలా అండ్ కొత్తిమీర, ఇది 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. షేర్, లైక్, కామెంట్.